అందరికీ నమస్తే అండి. ఈరోజైతే మీకు 4 కట్ బ్యాంగిల్స్ తోటైతే మీ ముందుకొచ్చేసానండి. చాలా అంటే చాలా బావుంటుందండి. ఎవ్వరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అనమాట. ఇలా 4 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి నేను 4 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఫ్లాట్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి దీనికి థ్రెడ్ అనేది చూపిచ్చేస్తాను చూసేయండి. నేను వచ్చేసి గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నానండి. మనకి వచ్చేసి 4 కట్ బ్యాంగిల్‌కి 15-20 లైన్స్ అయితే సరిపోతాయండి. 25 తీసుకున్నా కూడా పర్వాలేదు. నేనైతే ఒక 25 లైన్స్ అయితే తీసుకుంటున్నాను. ఏదైనా ఒక అట్ట సహాయంతోటి మనము 25 లైన్స్ అయితే తీసుకోవాలి. ఇలా నేను 25 లైన్స్ అయితే తీసుకున్నానండి. వీటిని నీట్‌గా దగ్గరకని కట్ చేసుకోవాలి. ఇలా దగ్గరికి పట్టుకొని కట్ చేసుకోవాలి. అన్నీ సమానంగా పట్టుకోవాలండి. ఫ్యాబ్రిక్ గ్లూ అయితే తీసుకుంటున్నానండి. ఇలా మీరు ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూలో ఏ గ్లూ తీసుకున్నా కూడా పర్వాలేదండి. ఇలా మనము బ్యాంగిల్స్కి ఒక 25 లైన్స్ తీసుకొని ఇలా వెడల్పుగా చూసుకొని అంటించేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఆరనిద్దాం పక్కకు పెట్టేసి. ఇదైతే కాస్త ఆరిందండి. ఇప్పుడు దీన్ని మనము ఇలా నీట్‌గా ర్యాప్ చేసుకోవాలి. ర్యాప్ చేసేది కూడా నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే, కొత్తగా చూసేవాళ్ళు చూసి నేర్చుకుంటారని చెప్పేసి ఇట్లా ర్యాపింగ్ కూడా చూపిస్తున్నానండి. వీడియో లెంతీ ఎక్కువ ఉంది అనుకుంటే మీరు స్కిప్ చేయండి, పర్వాలేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి, నో ప్రాబ్లం అండి. ఇలా మనము నీట్‌గా ర్యాప్ చేసుకోవాలి. ఇలా ఎక్కడా కూడా తిత్తి రాకుండా థ్రెడ్ అనేది వెడల్పుగా చూసుకుంటూ మనము థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకోవాలి. బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే ర్యాప్ చేసుకోవాలండి. ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా నీట్‌గా ర్యాప్ చేసుకోవాలండి, ఎక్కడ తిత్తి రాకుండా. ఇలా ఇక్కడ అంటించేసుకోవాలండి. నేను ఎప్పుడు కూడా పైకి అంటిస్తాను. ఇలా నీట్‌గా వెడల్పుగా ఉండేలాగా చూసి అంటించేసుకోవాలి. చూడండి ఇలా ఉంటుంది. నేను అసలు ఎంత మీకు ఎక్కడ అంటించానో కూడా అది చూస్తే పర్టిక్యులర్‌గా తప్ప మీకు అర్థం అవ్వదనమాట. అంత నీట్‌గా ఉంటుంది. బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే ర్యాపింగ్ చేసుకోవాలి. మనకి 4 కట్ బ్యాంగిల్ అండి. ఇలా మనం 4 బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కుందన్స్ చూపిచ్చేస్తాను చూసేయండి. మనకి మెయిన్ స్క్వేర్ కుందన్స్ రెడ్ కలర్ అండి. మనకి వచ్చేసి మంచి రెడ్ కలర్ స్క్వేర్ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను. మనకి 4 కట్ బ్యాంగిల్స్కి వచ్చేసి 4 బ్యాంగిల్స్కి స్క్వేర్ కుందన్స్ వచ్చేసి మనకి 2 తులాలు అయితే పడతాయండి. 20 గ్రామ్స్ అయితే ఈజీగా పట్టేస్తాయి అన్నమాట. కాబట్టి నేను మీకు కొలతతోటి సహా చెప్తానండి, నాకు ఎన్ని పట్టాయి ఏంటి అనేది. ఇలా నేను తులం వరకైతే తీసుకున్నానండి. మనకి ఈజీగా 4 బ్యాంగిల్స్‌కి 2 తులాలైతే పడతాయండి. ఇప్పుడైతే ఒక తులం తీసుకున్నాను. అలానే మనకి వచ్చేసి గోల్డ్ సిలిండర్ బీడ్స్ అండి. ఇవి వచ్చేసి మంచిగా షైనింగ్ ఉంటాయన్నమాట. ఇందులో మనకి సిల్వర్ కూడా ఉంటాయి, మీరు అవైనా పెట్టుకోవచ్చు. నేనైతే వచ్చేసి గోల్డ్ కలరే తీసుకుంటున్నానండి. ఈ 2 రకాలు యూజ్ చేసి మీకు మంచి పార్టీ వేర్ 4 బ్యాంగిల్స్ అయితే తయారు చేస్తానండి. ఇవి మీరు నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి అయితే పేరప్ చేసుకోవచ్చు అనమాట. కలర్ బ్యాంగిల్స్ కూడా మనము ఈ రెడ్ కలర్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇందులో గోల్డ్ అండ్ రెడ్ యూజ్ చేస్తున్నాను. గ్లూ వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి. B7000 గ్లూ యూజ్ చేసినా కూడా పర్వాలేదు. దగ్గర నుంచి చూపిస్తాను చూసేయండి. ఇలా మనము గ్లూ అనేది వెడల్పుగా పెట్టేసుకోవాలి. మీరు ఇలా పొడుగ్గా పెట్టుకున్నా కూడా పర్వాలేదండి. మీరు ఇలా వెడల్పుగా పెట్టుకున్నా పర్వాలేదు. కాకపోతే గ్లూ అనేది మంచిగా ఈవెన్గా స్టిక్ అవ్వడానికి కావాలన్నమాట. ఇలా గ్లూ అయితే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనము ఈ స్క్వేర్ వచ్చేసి 1 బై 1 ఇలా పెట్టేసుకోవాలి. మనకి స్క్వేరు అలానే వచ్చేసి ఈ గోల్డ్ సిలిండర్ బీడ్స్ ఇలా 1 బై 1 నీట్‌గా పెట్టేసుకోవాలండి. ఇలా 1 బై 1 మొత్తం కూడా ఇలానే బ్యాంగిల్ మొత్తం హెవీగా పెట్టేసుకోవాలండి. చాలా బాగుంటుందన్నమాట ఈ డిజైన్ అనేది.
మనకి చూడటానికి సింపుల్‌గా ఉంటుంది కానండి చాలా గ్రాండ్ లుక్ అనేది ఉంటుంది. మీకు మట్టి గాజులతోటి కూడా నేను పేరప్ చేసి చూపిస్తాను. ఇలా. ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా హెవీగా పెట్టేసుకోవాలి. నీట్‌గా ఉండాలండి చూడండి. మనం పెట్టుకునేటప్పుడే వంకర టింకర లేకుండా నీట్‌గా వాటిని పెట్టేసుకోవటం వల్ల మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. ఇలా పెట్టేసుకోవాలి. మనకి ఒక్కొక్క బ్యాంగిల్ 10-15 నిమిషాలు పడుతుందండి. ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అనమాట. ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసి మనకి 15 నిమిషాలు పట్టిద్ది. 1 అవర్‌లో మనం మంచి పార్టీ వేర్ 4 బ్యాంగిల్స్ అయితే తయారు చేసుకోవచ్చు. తర్వాత నాకు వచ్చేసి ఇంకొక అయితే పట్టదండి మధ్యలో. కాబట్టి ఆ బీడ్ని అనేది ఇంకా పెట్టకుండా ఇలా పెట్టేశాను. లాస్ట్ వరకి ఇలానే మీకు చూపిస్తూనే మొత్తం తయారు చేశాను. బ్యాంగిల్ ఎక్కడైనా వంకర ఉందేమో చూసుకుంటూ కొంచెం మనం వాటిని ఇట్లా ఫింగర్ తోటి సెట్ చేసుకోవాలి. ఒక 1 అవర్ పాటు అయితే కంప్లీట్‌గా ఆరనివ్వాలండి. ఇలా. ఇలా 4 బ్యాంగిల్స్ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఇలాంటి 4 కట్ బ్యాంగిల్స్ అనేవి 4 ప్రిపేర్ చేసుకోవటం వల్ల ఇవి మట్టి గాజులతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలో చూపిస్తాను చూసేయండి. గ్లాస్ బ్యాంగిల్స్ తోటే మనము వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇలా ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా 2 హ్యాండ్‌కి వచ్చేసి ఇలా. ఒక్కొక్క చేతికి ఇలా వేసుకోవచ్చండి. ఇలా గోల్డ్ బ్యాంగిల్స్ తోటి వచ్చేసి ఇలా పేరప్ చేసుకోవచ్చు.